హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి మాకు ఒక 2 సెంట్ల ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో మేము కూరగాయలంటే టమాటా, పచ్చిమిర్చి, వంగనారు, అలాగే ఆనపపాదు, గుమ్మడిపాదులు పెట్టాము. కానీ వంగనారు బాగానే వచ్చింది, కానీ కొన్ని చచ్చిపోయి మొక్కలు. పచ్చిమిర్చి అయితే అవి 4-5 మొక్కలు బతికాయండి. ఎంత బాగా ఎరగా కాసేసిందండి పచ్చిమిర్చి అయితేని. ఒక 3-4 కేజీలైనా ఉంటాయండి పచ్చిమిర్చి. అంత బాగా కాసింది పచ్చిమిర్చి, చాలా బాగా కాసాయండి. చూడండి, ఎరగా కాసేసేయండి పచ్చిమిరపకాయలు. చిన్న ప్లేస్ అయినా కానీ చాలా బాగా వచ్చాయి. కానీ వంగ మొక్కలు చచ్చిపోయండి, 1-2 బతికాయి అంతే. అవి కాసాయి. టమాటాలు కూడా చాలా బాగా కాసాయండి. టమాటాలు కూడా ఒక 4-5 కేజీలైనా కాసుంటాయి, అంత బాగా కాసాయి టమాటాలు. అలాగే గుమ్మడిపాదు, ఆనపపాదులు పెట్టాం, కానీ ఎంత పోతేసిందండి బాబు, చెప్తే నమ్మరు ఎంత పోతేసిందో. కానీ అసలు ఒక్క కాయ కూడా పిందులు వచ్చినప్పటికీ రాలిపోయి ఏమైందో తెలియదు అసలు. అలాగా 1-2 కాసాయండి అంతే. టమాటాలు చూడండి, టమాటాలు కూడా కాసేసాయండి, చాలా బాగా కాసాయి. అంత బాగా కాసాయండి టమాటాలు, వంకాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా చాలా బాగా కాసాయి. కానీ ఆనపపాదు ఎంత పోతేసిందండి. ఆనపపాదు ఒక్క కాయ కూడా కాయలేదు, 1-2 కాసాయండి. చూడండి, వంకాయలు ఎందుకో తెలీదు, వంకాయ మొక్కలు పాతం కానీ అవి అసలు 2 మొక్కలే బతికాయి, కనమై చచ్చిపోయింది. అసలు ఇప్పుడు వరకు కాతానే ఉన్నాయండి పచ్చిమిర్చి అయితే, ఇప్పుడు వరకు కాతానే ఉన్నాయి, అంత బాగా కాసాయండి. ఎన్ని పచ్చిమిర్చి కాసాయో చూడండి. ఇగో ఇది గోంగూర మొక్క అండి. గోంగూరకి విత్తనాలు ఉంటాయి కదా, ఈ కాయలు కూర వండుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర కాయలు బాగా అయిపోయిన తర్వాత ఈ కాయలు కోసుకుని కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనపపాదు అయితే ఆకుకి ఒక పిండి వచ్చినట్టుగా వచ్చిందండి. ఇదేమో గుమ్మడికాయ కూడా అలాగే వేసింది, కానీ అసలు ఒక్క కాయ కూడా నిలబడలేదు, ఎందుకో తెలియదండి అసలు. చూడండి ఎంత పోతేసిందో, చాలా బాధేసిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్